ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్లాన్ గీస్తారు. నువ్వొకటిస్తే నేను రెండిస్తాననే లెవెల్లో రెచ్చిపోతుంటారు. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో తేడా లేదంటే నమ్మాల్సిందే. కాంగ్రెస్ హామీలకు మరిన్ని అంకెలు జోడించి రిలీజ్ చేశారు బీఆర్ఎస్ బాస్. అసలు మేనిఫెస్టో అనేది ఎలా ఉండాలి? ప్రజలను సోమరితనం వైపు మళ్లిస్తున్నాయా? ఉచితాలు గీత దాటితే బడ్జెట్ మోత తప్పదా? మేనిఫెస్టోలోని మర్మమేంటి? ఆర్థిక నిపుణులు సైతం ఎందుకు ఆందోళన చెందుతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ఎన్నికలు రంజుగా మారాయి. పార్టీల హామీలు వరాలు చూస్తుంటే చైనాలో ఒక సామెత టక్కున గుర్తుకు వస్తుంది. ఆకలితో ఉన్నవాడికి చేపలు పెట్టడం కాదు, చేపలు పట్టడం నేర్పాలి అని. ఈ సామెతకు సంపూర్ణ అర్థం చైనా వారు తెలుసుకున్నారు. కాబట్టి అక్కడ సగటు పౌరుడి ఆదాయం ప్రపంచ దేశాల్లో అత్యంత మెరుగైన స్థితిలో ఉంది. కానీ భారతీయులు ఎప్పుడు తెలుసుకుంటారనే అతిపెద్ద ప్రశ్నార్థకం. ఎన్నికలు వస్తే చాలు మన నాయకులు పోటాపోటీగా వాగ్దానాలు కురిపిస్తారు, పథకాలను ప్రకటిస్తారు, మేనిఫెస్టోలు రచిస్తారు. అంతకంటే ఘనుడు అచ్చంట మల్లన్న అన్నట్లు ప్రజలను ఊరించడంలో ఒకరిని మించి ఒకరు కసరత్తు చేస్తుంటారు. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రజలకు అనేక వాగ్దానాల వర్షం కురిపించారు. ఇంతకుముందే చాలా రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ప్రజలకు 6 పథకాలతో ఆశ చూపించింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ చేసిన వాగ్దానాల కంటే మరింత మెరుగైన వాగ్దానాలను చేయడానికి ముందుకు వచ్చింది. ఇప్పుడు తామంటే తామని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎవరికి వారే గొప్పలు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి అంకెలలో కొంచెం అటు ఇటు మార్పే, కానీ రెండు పార్టీలు ప్రకటించిన పథకాలు మాత్రం ఒకటే. ముందు ప్రకటించిన కాంగ్రెస్ కంటే ప్రతి పథకానికి కొంత మొత్తాన్ని అధికం చేసి ఇప్పుడు బీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. ఒకరిని చూసి మరొకరు సంక్షేమ పథకాలు జోరు సాగిస్తున్నారు. ఈ పథకాల అమలుకు వేలాది కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఆపదలోనూ అవసరంలోనూ ఉన్న ప్రజలను ఆదుకోవడం పాలకుల బాధ్యత. అది నిజమే, కానీ ప్రజలకు సంవత్సరానికి ఎంతో కంట మూట చెప్పి అంతటితో తమ కర్తవ్యం ముగిసిందని పాలకులు భావించే వాతావరణాన్ని ఇప్పుడు దేశంలో ప్రతి చోట నెలకొల్పుతున్నారన్న విమర్శ కూడా నిజమే అని గమనించాలి. ఇలాంటి ఉచిత పథకాల వల్ల బడ్జెట్ మీద తీవ్ర ప్రభావం ఉంటుందని, రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బు కొరత ఏర్పడుతుందని కేంద్రంతో సహా అత్యున్నత న్యాయస్థానంతో సహా అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక పార్టీ నుంచి మరొక పార్టీ ఇలా ఉచిత పథకాల వెట్టులో పడి కొట్టుకుపోతుంటే రాష్ట్రాలకు దేశానికి అత్యవసరమైన అభివృద్ధి పనులు పూర్తిగా వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు నెలకొకసారి సంవత్సరానికి ఒకసారి ప్రభుత్వం నిధులిచ్చే చిన్న చిన్న మొత్తాలకు సంతృప్తి పడి ప్రజలు స్వాలంబన స్వయం సమృద్ధి వైపు అడుగులు వేయడం మానుకుంటున్నారు.
అది క్రమక్రమంగా దేశంలో ప్రజల స్వయాభివృద్ధికి పెను విఘాతంగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్న విషయం కూడా ఇదే. సంక్షేమ పథకాలంటే ప్రజలకు ఉచితంగా ప్రభుత్వాలు చేసే దానం లాంటిదే. కానీ ప్రజలకు కావాల్సింది సొంత కాళ్ళ మీద నిలబడి స్వయం శక్తితో స్వాలంబన సాధించడం. దాన్ని మన ప్రభుత్వాలు, పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. అంతేకాదు, విద్య, వైద్యం, ఉద్యోగ రంగాలలో మెరుగైన వసతుల కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు రచించి అటు దిశగా అడుగులు వేయడం కోసం బడ్జెట్ కేటాయింపులు రాను రాను కుదించుకుపోతున్నాయి. పార్టీలు ప్రకటిస్తున్న ఈ పథకాలు మొత్తం పరిశీలిస్తే అందులో ఎక్కడా ప్రజలకు దీర్ఘకాలం ప్రయోజనాలు కలిగించే ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ, పారిశ్రామిక అభివృద్ధి విషయంలో కానీ, వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పుల కోసం, రైతుల ఆత్మ నిర్భరత కోసం, శాస్త్ర సాంకేతిక నైపుణ్యంతో అధిక దిగుబడుల కోసం ఎవరు ఏం చేస్తారనేది ఏ మేనిఫెస్టోలోనూ మనకు కనిపించలేదు. కేవలం మీరు చేతులు చాపండి, మేము మీ దోశలలో మాకు తోచింది ఏదో విసిరేస్తాం, మీరు మాకు ఓట్లు వేయండి, 5 ఏళ్ళు మీరు మా వైపు ఇలాగే ఎదురు చూస్తూ ఉండండి అన్నట్లుగా ఉంది మన రాజకీయ పార్టీల మేనిఫెస్టోల వాగ్దానాల సారాంశం. ఉచితాలు అవసరమే, కానీ అవి హద్దుమీరి అనుచితాలుగా మారిపోతే తాత్కాలిక ప్రయోజనాలతో సంబరపడిపోయే ప్రజలు దీర్ఘకాలిక ప్రమాదలోయల్లో కూరుకుపోతారని గుర్తించాలి.